అన్నా మీరున్న 5 సంవత్సరాల్లో పంటల బీమా మీరే చేశారో మాకు తెలియదు అసలు. చూసారా, వాళ్ళని మాట్లాడినిస్తే ట్రూత్ దానంతట అదే బయటకు ఎట్లా వస్తుందో చూసారా. మీ టైంలో, జగన్ గారి టైంలో ఉచిత పంటల బీమా చేశారు అన్న విషయం వాళ్ళకి తెలియదంట. ఇక్కడ నాకు 2 విషయాలు అర్థమవుతున్నాయి యాజ్ అ కామన్ పర్సన్. ఒకటి, యువర్ మార్కెటింగ్ వాజ్ అ డిజాస్టర్. ఇట్ ఈస్ స్టిల్ ద సేమ్ కేస్ అనేది నా రీడింగ్. మీ గవర్నమెంట్ లో మీ స్కీమ్ వల్ల బెనిఫిట్ పొందే వాళ్ళకి అది మీ వల్ల వస్తుంది అనే విషయం తెలియలేదంటే ఎన్ని లెవెల్స్ లో మీ ఆర్గనైజేషన్ మొత్తం మాయమైపోయిందో చూసారా. ఇట్స్ అన్ ఎంటైర్ టాప్ టు బాటమ్ ఫెయిల్యూర్ ఆఫ్ యువర్ ఆర్గనైజేషన్. ఇంతకు మించిన మార్కెటింగ్ ఫెయిల్యూర్ కేస్ స్టడీ ప్రపంచంలో ఏది ఉండదు. యోర్స్ వాజ్ అ సూపర్ ఫ్లాప్ షో సార్, మార్కెటింగ్ వైజ్. సెకండ్ ది, ఫ్రమ్ అ పర్ఫార్మెన్స్ వైజ్, దాట్స్ యువర్ ప్రౌడెస్ట్ మూమెంట్. మాకు వచ్చే బెనిఫిట్ మీ వల్లనే వస్తుంది అన్న విషయం మాకు తెలియదు అని వాళ్ళు అంటున్నారంటే మీరు ఎంత టాక్ వర్క్ మోర్ కైండ్ ఆఫ్ పర్సన్ అని చెప్పడానికి దీని మించిన సర్టిఫికేట్ లేదు. అండ్ మీరు గవర్నమెంట్ ని, అడ్మినిస్ట్రేషన్ ని ఎంత ఆటో పైలట్ మోడ్ లో రన్ చేశారో వెన్ ఇట్ కేమ్ టు సపోర్టింగ్ ద ఫార్మర్స్ అనడానికి దీన్ని మించిన సర్టిఫికేట్ ఇంకోటి లేదు. 5 సంవత్సరాల్లో పంటల బీమా మీరే చేశారో మాకు తెలియదు అసలు. మా రూపాయి లేదు, మీరే చేశారు. మాకే సంవత్సరం అయిన తర్వాత 2వ సంవత్సరం మాకే సబ్సిడీ పడింది. నాకు 4 ఎకరాలు ఉందన్న. 4 కట్టలు తెచ్చుకున్నాం అయ్యా మీ ప్రభుత్వం. విన్నారా, ఒక కట్ట తెచ్చుకోవడానికి వెళ్తే 4 కట్టలు తెచ్చుకున్నారంట యూరియా. ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? ఒక కట్ట కోసం వెళ్తే దాన్ని డబల్ రేట్ బ్లాక్ మార్కెట్ లో కొనాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది సిబిఎన్ గారి టైంలో. చూడండి సార్ జగన్ గారు, ఇవన్నీ మీరు క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇవన్నీ బయటకు వచ్చాయా? జస్ట్ లిజన్ సార్, జస్ట్ లిజన్. వినేవాళ్ళు తక్కువైపోయారు, మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ ప్రపంచంలో, ఇంక్లూడింగ్ మీ ఆంధ్ర పాడ్కాస్టర్. హ్యాపీనా? కట్ట తెచ్చుకుపోయి 4 కట్టలు తెచ్చుకున్నాం అయ్యా మీ ప్రభుత్వం. నాకు 4 ఎకరాలు ఉంది. 18 ఏళ్ళు కడగబడినాయి నాకు. సంవత్సరానికి వచ్చి 72 ఏళ్ళు పడినాయి నాకు. 72 రూపాయలు లేవు ఇవాళ. చూడండి, 72,000 రూపాయలు ఇన్సూరెన్స్ అమౌంట్ మీ టైంలో పడితే ఇప్పుడు 72 రూపాయలు కూడా రాలేదంట. ఇవన్నీ వాళ్ళని మాట్లాడిస్తే, పబ్లిక్ లో ఉన్న నిజాన్ని మీతో మాట్లాడిస్తే, మీకు అవి వినే ఓపిక ఉంటే మీరేంటో, మీ పర్ఫార్మెన్స్ ఏంటో దానంతట అదే బయటకు వస్తుంది. పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ అ పొజిషన్ వేర్ యూ కెన్ లిసన్ టు ద ట్రూత్ డైరెక్ట్లీ సార్, వితౌట్ ఎనీ ఫిల్టర్స్. 72 ఏళ్ళు పడినాయి నాకు. 72 రూపాయలు లేవు ఇవాళ. ఇన్సూరెన్స్ అసలు ఇన్సూరెన్స్ కట్టలేదని వాళ్ళు మాకు చెప్తే మేము అడిగేసరికి అది టైం అయిపోయింది అంట, కట్టుకొని అన్నారు. మర్చిపోయాం సార్, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ కట్టాలి సంగతి మర్చిపోయాం. మాకు తెలియదు అసలు. చూడండి, జగన్ గారి టైంలో వాళ్ళకి ఇన్సూరెన్స్ కట్టాలి అన్న విషయం కూడా తెలియదంట. అంటే ఒక ఫార్మర్ కి అంత కన్వీనియంట్ గా, అంత హ్యాజిల్ ఫ్రీగా, సీమ్లెస్ గా డెలివర్ చేశారు గవర్నెన్స్ జగన్ గారి టైంలో. మర్చిపోయాం సార్, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ కట్టాలి సంగతి మర్చిపోయాం. మాకు తెలియదు అసలు. ఇప్పుడు మొన్న ఇన్సూరెన్స్ వస్తుందని అనుకుంటుంటే ఎక్కడ కట్టారు ఇన్సూరెన్స్? గవర్నమెంట్ కట్టలేదు. ఏం చేయాలి? అది కూడా సొసైటీలో కడుతున్నారంట సార్, మిగతా బ్యాంకుల్లో కడతలేదు. మన ప్రభుత్వ హయాంలో ఇన్పుట్ సబ్సిడీ సమయానికి వచ్చేది, ఇన్సూరెన్స్ బీమా వచ్చేది, ఇన్సూరెన్స్ బీమా వచ్చేది. రైతు నాగల్ మోపే టైంలో డబ్బులు పడాయి, పెట్టుబడికి రైతు భరోసా కింద వచ్చేది. కొనుక్కునే టయానికి మనకి 5,000 వేసేవాళ్ళు సార్. చూడండి, ఇక్కడ మీరు అన్నది చాలా బాగుంది. వాళ్ళు చెప్పిందంతా చెప్పిన తర్వాత మీ టైంలో మీరేం చేశారని క్లోజింగ్ రిమార్క్స్ లాగిస్తే దిస్ ఇస్ బ్యూటిఫుల్.